అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని అనేవారు కొందరుంటే, సరైన మంత్రం చదివితే ఎందుకు రాలవు, తప్పకుండా రాల్తాయి అనేవారు ఇంకొందరుంటారు. ఇలా చింతకాయలేమిటి, వేదమంత్ర శక్తితో కుంభవృష్టినే కురిపించిన ఋషుల వంటి మహానుభావులు మనకు కాస్తంత ముందు కాలంలో కూడా ఉన్నారు. ఈరోజు అటువంటి ఒక మహాపురుషుని గురించి చెప్పుకుందాం. ఈ సంఘటన ఎప్పుడో వందల ఏళ్ల క్రితం జరిగింది కాదు, సుమారు 44 సంవత్సరాల క్రితం జరిగింది. భక్తజనంతో పాటు పత్రికా విలేకరులు, అధికారుల సమక్షంలో జరిగింది. మన సనాతన ధర్మ వైభవాన్ని, మన జాతి గొప్పదనాన్ని చాటి చెప్పే ఆ సంఘటన చెప్పుకునే ముందు ఎప్పటిలానే నాదో చిన్న మాట. సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.comకు ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబర్కు ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక విషయంలోకి ప్రవేశిద్దాం. అది 1979వ సంవత్సరం. కలియుగ వైకుంఠమైన తిరుమలలో నీటికి తీవ్రమైన కరువు ఏర్పడింది. ఆ సంవత్సరం వర్షాలు కురవకపోవడం వల్ల తిరుమల అవసరాలకు సరిపడా నీళ్లు అందించే గోగర్భన్ రిజర్వాయర్ అడిగంటిపోయింది. తిరుమలలో ఉన్న చెరువులు, బావులు కూడా ఎండిపోయాయి. ఎలా చూసినా మహా అయితే 3-4 వారాలకు మించి కొండకు వచ్చే భక్తులకు నీటిని సరఫరా చేయగలిగే అవకాశం కనబడడం లేదు. దానితో అధికారులంతా గాబరా పడసాగారు. అప్పటికే కొంతకాలంగా తిరుమలలో నీళ్ల వాడకంపై ఆంక్షలు విధించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. భక్తుల్ని కొంతకాలం పాటు స్వామివారి దర్శనానికి రావద్దని చెప్పాల్సిన కఠిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతి నుండి ట్యాంకర్లతో తెప్పించే నీళ్లు ప్రధాన ఆలయం అవసరాలకే సరిపోయేవి. మరి భక్తుల సంగతి ఏమిటి? ఆ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు పనిచేస్తున్నారు. స్వతహాగానే ఆయన స్వామివారికి పరమభక్తుడు. మన సనాతన ధర్మ ఆచార సంప్రదాయాలను నిష్ఠతో పాటించే వ్యక్తి. ఆయన ఈ సమస్యకు పరిష్కారం గురించి అనేక విధాల ప్రయత్నించసాగారు. ఇంజనీర్లు, మేధావులతో సమావేశమయ్యారు. కానీ వారంతా భక్తుల్ని కొంతకాలం పాటు కొండకు రావద్దని చెప్పడం మినహా ఇంకీ విషయంలో మనం చేయగలిగేది ఏదీ లేదంటూ చేతులు ఎత్తేశారు. కానీ అలా చేయడం ప్రసాద్ గారికి ఇష్టం లేదు. భక్తుల్ని స్వామివారిని దర్శించుకోవద్దని చెప్పడానికి మనమెవరం అన్న ఆలోచన ఆయనది. దానితో ప్రసాద్ గారు పోనీ ఈ సమస్యకు ఆధ్యాత్మిక కోణంలో ఏదన్నా పరిష్కారం దొరుకుతుందేమోనని ఆ వైపుగా కూడా ప్రయత్నించసాగారు. ఆ ప్రయత్నంలో వారు ఓ 90 ఏళ్ల మహాపురుషుని దర్శించుకున్నారు. వారే శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు. గణపతి శాస్త్రి గారు వేదాంగాలను, ఉపాంగాలను ఆపోసన పట్టినవారు. వాటి సారాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నవారు. మానవ సమాజం ఎదుర్కొనే ప్రతి సమస్యకు వేదంలో చెప్పబడ్డ కర్మల ద్వారా పరిష్కారం దొరుకుతుందన్నది శాస్త్రి గారి అపార నమ్మకం. ఆ దిశలో వారు ఎన్నో పరిశోధనలు కూడా చేశారు. దేశంలో ఎన్నో పేరెన్నెగ్గన్న ఆలయాలు, మఠాలు వారి సలహాలు, సూచనలు తీసుకునేవి. శృంగేరి జగద్గురువులు శాస్త్రి గారికి వేదభాష్యాలంకార అనే బిరుదునిచ్చి ఆశీర్వదించారు. వీటన్నింటికంటే మిన్నగా కంచి పరమాచార్యులు, నడిచే దేవుడు అయిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వాముల వారి ప్రశంసర్గ పాత్రులైన ధన్యజీవి మన గణపతి శాస్త్రి గారు. అటువంటి శాస్త్రి గారిని కలిసి సమస్య వివరించారు ప్రసాద్ గారు. శాస్త్రి గారు కొద్ది క్షణాల పాటు కనులు మూసుకున్నారు. ఆపై ప్రసాద్ గారి వైపు తిరిగి, మీరు త్రికరణ శుద్ధిగా సంకల్పించి 3 రోజుల పాటు వేదంలో చెప్పబడ్డట్టుగా వరుణయాగం చేస్తే తప్పకుండా వర్షాలు పడతాయన్నారు. అయితే తనకు 90 ఏళ్ల వయస్సు పైబడడం వల్ల ఆ యజ్ఞాన్ని స్వయంగా తాను చేయించలేకపోయినా యజ్ఞం చేయించగలిగే ఋత్విక్కులను, పండితులను రప్పించడం సహా యజ్ఞం ఎలా నిర్వహించాలో కూడా తాను చెబుతానన్నారు. శాస్త్రి గారితో మాట్లాడిన ఆ కాసేపటిలోనే పివిఆర్కే ప్రసాద్ గారికి గణపతి శాస్త్రి గారి విద్వత్తుపై, దైవీకమైన వారి శక్తిపై పరిపూర్ణ విశ్వాసం కలిగింది. దానితో మీరెలా అంటే అలా చేస్తానన్నారు. గణపతి శాస్త్రి గారు ప్రసాద్ గారికి వరుణయాగ విధానాన్నంతా వివరించారు.
ఏ ఏ ఋత్విక్కుల్ని పిలవాలో సూచించారు. ప్రసాద్ గారు ఆనందంగా శాస్త్రి గారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. నవంబరు 1వ తారీఖున వరుణయాగం ప్రారంభించడానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. కానీ వేద పండితుల్లో ఒకరికి అనారోగ్యం, మరొకరింట్లో అశౌచం, ఇలా వేరువేరు కారణాల వల్ల నవంబరు 1న అనుకున్నది ఆ తరువాత 2-3 రోజులు గడిచినా ప్రారంభం కాలేదు. గోగర్భం రిజర్వాయర్లో మరో వారం రోజులకు సరిపడా నీళ్లు మాత్రమే ఉన్నాయి. అధికారులంతా భయం ఒత్తిళ్లతో సతమతమైపోసాగారు. ప్రసాద్ గారు ఆ శ్రీనివాసుని మనసులో ప్రార్థించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబరు 8వ తారీఖున యాగం మొదలుపెట్టాలని బలంగా సంకల్పించుకున్నారు. నవంబరు 7వ తారీఖు వచ్చింది. ఆనాటి అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్వామివారి బంగారు వాకిలిలో ఉండే భారీ గంటలు గణగణమంటూ మోగాయి. ఎంతలా అంటే ఆ ధ్వని మాడవీధులంతా ప్రతిధ్వనించేలా. అధికారులంతా ఉలిక్కిపడ్డారు. ఆలయం తలుపులు మూసేసి ఉండగా గంటలు ఎలా మ్రోగాయో వారికి అర్థం కాలేదు. ఎవరైనా భక్తులు లోపల ఉండిపోయి ఆ గంటల్ని మోగించి ఉంటారా అని అనుమానపడ్డారు. ఎలానో సుప్రభాత సేవ కోసమని 3 గంటలకు తలుపులు తీయాలి కనుక గబగబా తలుపులు తెరిచారు. అధికారులు ఉద్యోగులు మూలలా గాలించారు. కానీ అక్కడెవ్వరూ లేరు. ఉన్నది ఒక్కరే, గర్భగుడిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు. శ్రీవారే రేపటి వరుణయాగానికి తన అంగీకారాన్ని ఇలా గంటలు మ్రోగించి చెప్పారని పులకించిపోయారు ప్రసాద్ గారు. తెల్లవారగానే యాగ ప్రక్రియ మొదలైంది. ఋత్విక్కులంతా వచ్చారు. వరుణ జపం మొదలుపెట్టారు. ఒక ప్రక్క కొందరు పండితులు పుష్కరంలో నిలబడి జపం చేస్తుండగా మరికొందరు పండితులు ఉత్సవ విగ్రహాలకు అభిషేకం పూజ చేస్తున్నారు. మరో ప్రక్క వరుణయాగం జరుగుతోంది. అలా 3 రోజుల పాటు యాగం కొనసాగింది. 3వ రోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు పుష్కరిణి మండపంలో స్నపన తిరుమంజనం చేయడంతో యాగం పూర్తయింది. స్నపన తిరుమంజనం అంటే ఉత్సవ విగ్రహాలకు తేనె, పసుపు, గంధం, పాలు, పెరుగు మొదలైన పవిత్ర ద్రవ్యాలతో స్నానం చేయించడం. అలా స్నపన తిరుమంజనం కూడా పూర్తవడంతో యాగం పరిసమాప్తి అయ్యింది. యాగమైతే పూర్తయింది, కానీ సూర్యుడు ప్రచండంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆకాశంలో మబ్బన్న మాటే లేదు. ప్రసాద్ గారిలోనూ ఋత్విక్కుల్లోనూ భక్తుల్లోనూ ఆందోళన మొదలయ్యింది. అయినా మనం చెయ్యాల్సిన పని మనం చేశాం, అనుగ్రహించాల్సింది శ్రీవారి కదా అని అనుకుంటూ పుష్కరిణి మండపం నుండి బయటకు వచ్చి ఉత్సవ విగ్రహాలను తీసుకుని ఆలయం వైపు నడుచుకుంటూ వెళ్ళసాగారు. మహా అయితే వాళ్ళు నడవవలసిన దూరం 100 గజాలకు కాస్త అటూ ఇటుగా ఉంటుంది. భక్తులంతా కూడా వారిని అనుసరిస్తూ నిశ్శబ్దంగా నడుస్తున్నారు. అందరిలోనూ చెప్పలేనంత దిగులు. తిరుమలలో వర్షం కురవడానికి అధికారులు యాగం చేయిస్తున్నారని తెలిసి ఎందరో పత్రికా విలేకరులు కూడా అక్కడకు వచ్చారు. వారిలో కొందరు అవహేళనగా, పాపం ఇక్కడ కన్నీళ్లే కనబడుతున్నాయి కానీ వర్షపు నీళ్లు కనబడ్డం లేదే అంటూ వెటకరింపు మాటలు విసరసాగారు. ఇంతలో హఠాత్తుగా ఆకాశం ఉరిమింది. ఒక్కసారిగా మేఘావృతం అయిపోయింది. కుండపోతగా జడివాన మొదలయ్యింది. ఋత్విక్కులు, భక్తులు, అధికారులు ఆనందంతో గంతులు వేయసాగారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆశ్రిత వత్సల అనాథరక్షక గోవింద గోవింద అంటూ గోవిందనామస్మరణతో తిరుమల కొండలన్నీ మారుమ్రోగిపోయాయి. పీవీఆర్కే ప్రసాద్ గారు చెప్పలేనంత సంతోషంతో కన్నేళ్ల పర్యంతం అయిపోయారు. అలా నవంబర్ 10వ తారీఖున మొదలైన కుంభవృష్టి మర్నాడు ఉదయం 7 గంటలకు సహస్ర కలశాభిషేకం ప్రారంభమయ్యే వరకు కురుస్తూనే ఉంది. ఆ సమయంలో గుడిలోనే ఉన్న ప్రసాద్ గారి దగ్గరకు ఒక ఇంజనీరు వచ్చి గోగర్భం రిజర్వాయర్ నిండిపోయి పొంగి ప్రవహిస్తోందని, తిరుమలలో ఉన్న చెరువులు బావులు కూడా నీళ్లతో కళకళలాడుతున్నాయని ఆనందంగా చెప్పాడు. ప్రసాద్ గారు మనసులోనే శ్రీవారికి, గణపతి శాస్త్రి గారికి నమస్కరించుకున్నారు. సుమారు 44 సంవత్సరాల క్రితం 1979 నవంబర్ నెలలో తిరుమలలో జరిగిన అద్భుతమిది. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఎందరో అధికారులు, భక్తజనులు, పాత్రికేయులు. ఈ విషయాన్ని గ్రంథస్థం చేసింది ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. మన వేదాలలోనే అన్నీ ఉన్నాయి, కానీ వాటిని మానవజాతి అభ్యున్నతికి ఎలా ఉపయోగించుకోవాలో చెప్పగలిగే మహనీయులే నేటి కాలంలో అరుదైపోయారు. అలా అని వారు మొత్తంగా లేకుండా పోరు, ఎక్కడో ఒకచోట ఉంటూనే ఉంటారు.
అటువంటి మహాత్ములైన శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు 1989వ సంవత్సరం వరకు మన మధ్యనే ఉన్నారు. వేద పరిషత్తును స్థాపించి కొన్ని వందల మంది వేద పండితులను తయారు చేసి మన జాతికి అందించారు. ఆ మహనీయునికి భారత ప్రభుత్వం 1985లో పద్మభూషణ్ పురస్కారాన్నిచ్చి నమస్కరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఆస్థాన వేద పండితునిగా శాస్త్రి గారిని సన్మానించుకున్నాయి. 1888వ సంవత్సరం డిసెంబర్ 16వ తారీఖున జన్మించిన శాస్త్రి గారు తన జీవితమంతా వేదాన్నే శ్వాసిస్తూ 1989వ సంవత్సరం జూలై 17వ తారీఖున నిండు 100 ఏళ్ల వయస్సులో ఆ వేదమే నిశ్వాసంగా గల పరమాత్మలో ఐక్యమైపోయారు. ఆ మహనీయుని స్మరించుకుంటూ మన వేదశక్తి గురించి, శ్రీవారి లీల గురించి మాట్లాడుకున్న ఈరోజు నిజంగా పర్వదినమే, మనందరికీ శుభదినమే. స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.